ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ ఫేజ్ 3 కానీ మీకే వస్తుంది. కాబట్టి ఈ మొత్తం టోటల్ ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఏవైతే మూడు భాగాలు ఏదైతే ఉన్నదో ఈ 3 భాగాల కింద ఇక్కడ ఉన్న కమిషనరు సతమతం అయిపోతున్నాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న డబుల్ బెడ్రూమ్ వాళ్ళందరూ వచ్చి మాకిట చాలా కంప్లైంట్లు వచ్చినాయి. మొన్నటిదాకా మేము 10 కాలం నుండి అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇక్కడ మొన్న ఒక 2-3 చనిపోయారు. వీళ్ళు ఎవరైతే చనిపోయిన వాళ్ళకి ఎక్కడ పెట్టాలో వాళ్ళకి అర్థం కాక మన దగ్గరకు వస్తే మనం ఎక్కడికో పంపించడం జరిగింది. ఫస్ట్ మీరు స్కూల్ ప్రొవైడ్ చేయండి సార్. తాత్కాలికంగా స్కూల్ ప్రొవైడ్ చేయండి. ఎక్కడంటే ఇక్కడ చుట్టుపక్కల ఇంట్లోనే చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఈ డబల్ బెడ్రూమ్లో. వారు గిట వాళ్ళకి ఏదో విధంగా మున్సిపల్ నుంచే కానీ లేకుంటే ప్రైవేట్గా కానీ ఎవరి దగ్గరికైనా తోటి సాయం తీసుకొని మీ సాయం తీసుకొని మరి ఈ స్కూల్ నడిపిస్తే బాగుంటుంది. అదే ఈ అంగన్వాడీ స్కూలే కానీ ప్రైమరీ స్కూల్ కానీ జిల్లా పరిషత్ స్కూలే కానీ మరి ఇక్కడ ఉర్దూ చదువుకున్న వాళ్ళు చాలామంది వచ్చి అక్కడ స్కూల్లో కూర్చుంటారు. వాళ్ళకు ఉర్దూ చెప్పేటోళ్ళు ఎవరు లేరు. వాళ్ళు రోజు వస్తున్నారు, కూర్చుంటున్నారు, పోతున్నారు. పిల్లలు గిట్ట చాలా ఎక్కువ మంది అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అదే డబల్ బెడ్రూమ్లలో పోతారు. ఇది కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఇంత దూరం వచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ మాకు స్కూల్స్ కావాలి సార్. ఇక్కడ ఈ వాటర్ గిట్ ఇక్కడ వాటర్ వస్తలేవు అని చెప్తారు. కానీ అది ఎందుకు వాటర్ వస్తలేవు అంటే ఇక్కడ ఎవరు పనిచేసేటోళ్ళు లేరు. ఇలా ఈ ఉన్న బ్లాక్లలో ఎవరు పనిచేసేటోళ్ళు లేరు. ఇక్కడ వాళ్ళకి ఎవరు సార్లు ఇస్తలేరు, ఎవరు పనిచేసేటోళ్ళు లేరు. కాబట్టి ఈ వాటర్ ఇవ్వడం జరుగుతలేదు. ఇది మస్తు వాటర్ వస్తుంది కానీ ఎవరు ఇక్కడ దాన్ని సప్లై చేసేటోళ్ళు లేరు. ఇమీడియట్లీ మున్సిపల్ నుంచి కానీ మీరు కొంచెం స్టాఫ్ను పెంచి ఇక్కడ ఒక 20-30 మంది స్టాఫ్ను టెంపరీగానన్నా మీరు స్టాఫ్ని ఇస్తే ఈ సమస్యలన్నీ పోతాయి. ఎట్లా పడితే అట్లా రోడ్ల మీద చెత్తేస్తారు. చెత్త బండ్లు తీసుకురావాలంటే ఎవరు విలేజ్లలో అంటే డబ్బులు ఇస్తారు కాబట్టి చెట్ల చేస్తారు. మీరు ఇమీడియట్లీ ఒక మున్సిపల్లో డబ్బులు ఉన్నాయి, మున్సిపల్ నుంచి అన్న ఇమీడియట్లీ ఒక 10 బండ్లు కొని ఇక్కడ ఉన్న స్టాఫ్ని పెట్టుకుంటే టెంపరీ పెట్టుకుంటే ఆ పని రేపటి నుంచే ఈ పని గిట్ట ముందుకు వెళ్తా సార్ అని చెప్పేసి నేను చెప్తున్నా. ఎలక్ట్రిసిటీ లైన్ మెన్ గిట్ట ఉన్నాడు, ఒకటే లైన్ మెన్. అంటే అటు విలేజ్కి ఒకడు ఇటొకడు, ఇద్దరే లైన్ మెన్లు ఉన్నారు. ఇద్దరు లైన్ మెన్లతో కాదు సార్. ఎందుకంటే ఉస్మాన్ నగర్ చూడాలి, మొత్తం కొల్లూరు విలేజ్ చూడాలి, నాగులపల్లి 2-3 విలేజ్లు వాళ్ళకే ఉన్నాయి. కాబట్టి బిహెచ్ఎల్ పక్కన పెద్ద టౌన్షిప్ ఉంది. ఏ నైట్ కరెంట్ పోతుందో ఏ నైట్ కరెంట్ అవుతుందో అర్థం అవ్వట్లేదు. ఇక్కడ సబ్స్టేషన్ గిట్ట సరిపోవట్లేదు సార్. ఇక్కడ సబ్స్టేషన్కు ఈ డబుల్ బెడ్రూమ్ కానీ సబ్స్టేషన్కు స్థలం కేటాయించారు కానీ ఇప్పటి వరకు సబ్స్టేషన్ ఏది ఏర్పాటు చేయడం జరగలేదు. కానీ తక్షణమే అది గిట మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇమీడియట్లీ ఆ సబ్స్టేషన్ గిట చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. ఇంకోటి ఫస్ట్ అక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 స్కూల్సే కాకుండా సెకండ్ పని ఏంటంటే ఇమ్మీడియట్లీ శ్మశానం వాటికలు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఏ టైం ఎవరికేం జరుగుతుందో తెలియట్లేదు సార్. ఎక్కడి నుంచి హైదరాబాద్కి నుంచి వచ్చి ఎటు నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేయాలో దిక్కుదోచని పరిస్థితుల్లో చనిపోతే ఎవరి దగ్గర డబ్బులు ఉండాలంటే ఉండేది సార్. ఇక్కడనే పక్కన ఉంటే ఏంటంటే ఇక్కడ పక్కన ఉంది తీసుకుపోయి ఏం చేయాలన్నా చేయగలుగుతారు. కానీ బాగా ఇబ్బంది పడుతారు సార్. ఆ విషయం ఒకటి. బస్సులు గిట్ట వాస్తవం చెప్పింది, వాళ్ళంతా చెప్పింది వాస్తవమే. కానీ ఏది గిట్ట ఇప్పటివరకు జరగలేదు. మీరు వచ్చారు కాబట్టి రేపటి నుంచి కంటిన్యూషన్ పని జరగాలని మేము కోరుకుంటున్నాం సార్.